హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. చెన్నై కోచ్ అయితే 6/6 విన్ అవుతాం, ప్లే ఆఫ్స్కి వెళ్తామని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద మ్యాచ్ ప్రివ్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ టీమ్స్ ఫ్యాన్స్కి నేను అయితే చెప్పేది ఏంటంటే, దేర్ ఆర్ 3 టీమ్స్ విత్ 12 పాయింట్స్ అండ్ దేర్ ఆర్ 3 టీమ్స్ విత్ 10 పాయింట్స్ అండ్ 6 టీమ్స్కి కూడా 5 మ్యాచెస్కి తక్కువ ఏ టీమ్కి లేవు అండ్ 6 గేమ్స్ ఉన్న టీమ్స్ కూడా ఉన్నాయి. సో ద ప్లే ఆఫ్ రేంజ్ ఇస్ ఒక రేంజ్ బౌండ్లోకి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఆ రేంజ్ బౌండ్లోకే ఉన్నాయి. సో ఇక్కడి నుంచి దాన్ని క్రాక్ చేయడం అంటే ఇట్ ఈస్ టూ మచ్ అవుట్ ఆఫ్ ఈక్వేషన్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. అండ్ ఈ బోత్ టీమ్స్కి కూడా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కమ్బ్యాక్ చేసిన టీమ్స్ హిస్టరీస్ లేదా అంటే ఉన్నాయి, బట్ అట్ దట్ టైం ద ప్రాబ్లమ్స్ ఉండి ఫస్ట్ హాఫ్లో తక్కువగా ఉన్నా దే హ్యావ్ దేర్ పాజిటివ్స్ ఆన్ దేర్ సైడ్. బట్ దిస్ కేస్ ఇట్ ఈస్ డిఫరెంట్. పాజిటివ్స్ కన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో ఒకవేళ టూ మచ్ హోప్ఫుల్గా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నా హోప్స్ పెట్టుకుని మళ్ళీ ఫీల్ అవ్వకుండా జస్ట్ ఎంజాయ్ ద మ్యాచ్ యాజ్ ఎ మ్యాచ్ బై మ్యాచ్ చూడండి. ఒకవేళ ఒక వండర్ జరిగితే ఎంజాయ్ చేయండి. అండ్ ఫ్రమ్ టీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, first of all, Chennai will be coming with some positives today because they are playing in their home game, where they have tremendous record against SRH. ఎప్పుడు ఎస్ఆర్హెచ్ అక్కడ చెన్నైని ఓడించలేదు కాబట్టి. సో అండ్ చెన్నైకి కలిసి వచ్చే అంశం ఏంటంటే వాళ్ళ దగ్గర మంచి బెటర్ బౌలింగ్ అయితే ఉంది. అండ్ ఆ బెటర్ బౌలింగ్కి వాళ్ళ దగ్గర ఉండే పిచ్కి అటువంటి కండిషన్స్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనేది స్ట్రగుల్ అవడంతో సో చెన్నై విల్ బీ సమ్ ఆప్టిమిస్టిక్. వాళ్ళకి కావాల్సిన ఆ 6/6కి కావాల్సిన ఒక పునాది ఇక్కడ పడుతుందనే హోప్ఫుల్తో వాళ్ళు ఉంటారు. హోప్ఫుల్లీ దే విల్ బీ లుకింగ్ టు రెస్ట్రిక్ట్ దేర్ విన్నింగ్ ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వేసెస్ చెన్నై బౌలింగ్. ఆ బ్యాటిల్ ఎక్కువ ఎవరు విన్ అయితే దాంట్లోనే వాళ్ళ విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ పర్సనలీ ఫీల్ ఓన్లీ చేజ్ అయితే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఒకవేళ వీళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి సరైన టార్గెట్ సెట్ చేయకపోతే ఆ విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఇంకా దూరం అయిపోతాయి. ఎందుకంటే డిఫెండ్ చేసుకోగల బౌలింగ్ అనేది అంతగా కనిపించట్లేదు. సో లెట్స్ హోప్ ఓడిపోయిన వాళ్ళు అయితే మాత్రం ప్లే ఆఫ్స్ నుంచి కంప్లీట్గా దూరం అవుతారు. విన్ అయిన వాళ్ళు 5/5లో సిచ్యువేషన్లో ఉంటారు. లెట్స్ హోప్ ఫర్ ఎ గుడ్ మ్యాచ్.